ఆ టీ షర్ట్ మీద ఒక మహాత్ముడి ఇది ఉంది, అది చూసారా? చంద్రశేఖర్ ఆజాద్ గారు. యా కనిపిస్తుంది సార్. ఆ, నాకు ఈ సైడ్ ఉన్నటువంటి ఈ మెడల్స్, ఈ సైడ్ ఉన్న మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఈ డిజైన్ టీ షర్ట్ వేసుకునే వస్తాను ప్రతి ఫంక్షన్ కి, ప్రతి దానికి కూడా. కారణం ఉందండి ఒకటి, మన అమెరికాలో గనక మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాగా నాకు ఒక ఫార్ములా ఉంది సార్. ఆ ఫార్ములా ఏంటంటే మహామాగా ఈజ్ ఈక్వల్ టు NUG 2047. మహా అంటే మేక్ ఆర్యావర్త గ్రేటెస్ట్ అగైన్, మేక్ ఆర్యావర్త హ్యాపీయెస్ట్ అగైన్. ఆర్యావర్తం అంటే మొత్తం అఖండ సంపూర్ణ భారతదేశం. మేక్ ఆర్యావర్త హ్యాపీయెస్ట్ అగైన్, మేక్ ఆర్యావర్త గ్రేటెస్ట్ అగైన్, మహామాగా ఈజ్ ఈక్వల్ టు NUB 2047. న్యూమరో యూనో భారత్ 2047. భారతదేశం ఈ రోజున జెఫ్రీ సాచెస్ గారు అన్నట్టుగా 4th ఎకానమీ లార్జెస్ట్ అయిపోయింది ఆల్రెడీ. 3rd ఎకానమీ అవుతుంది ఇంకొక 6 months లో. సెకండ్ అండ్ ఫస్ట్ ఒకటి రిప్లేస్ చేస్తాం. వి మే బికమ్ నంబర్ 1. వీ షుడ్ బికమ్ నంబర్ 1 by 2047. సనాతన ధర్మం యొక్క కొన్ని వేల సంవత్సరాల ఆ తరువులోన అణువణువున తరతరాల పోరాటం తన రూపే దాల్చింది ఝాన్సీ లక్ష్మి కరవాలమని అల్లూరి సీతారామరాజులో శ్రీశ్రీ గారు రాసినటువంటి పాట. ఆ పాటలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తితోటి మనం కనుక ఆలోచించినట్లయితే, సనాతన ధర్మం అనేది ఒకటి పెట్టిన భిక్ష కాదు. నేను పీల్చే గాలి సనాతనం, నేను తాగే నా తీర్థం సనాతనం, నా మీద శటకోపం ఉంచుకోవడం సనాతనం, నా దేవుణ్ణి నా పేరులో నిరూపించుకోవడం సనాతనం. మనందరి పేర్లు మీరు చూస్తే, యాంకర్ గారు మీ పేరు నాకు తెలియదు, కానీ మీ పేరులో కూడా సనాతన రాజేంద్ర గారు. మీ రాజేంద్రుడు అంటే రాజరాజ చోళుడు అంటే ఈశ్వరుడు, మీరు కూడా ఈశ్వర సంభూతులే. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి పేరు, ఈ దేశంలో ఉన్నటువంటి ఊరు, గుడి, బడి, అమ్మ ఒడి, ఈ 3 సనాతన ధర్మాల యొక్క 3 పాదాలు సార్. 4వ పాదం ఉద్యమకర్తల పాదం.